అసెంబ్లీలో ఎమ్మెల్యేల వ్యవహారంపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కాస్త అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి వచ్చి పుస్తకాలు, నవలలు చదువుతున్నారని మండిపడ్డారు. సభలో మాట్లాడిన వెంటనే పనైపోయినట్టుగా వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సభ మర్యాద సంప్రదాయం కాదన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామ. ఒక చిన్న మనవి రూల్ బుక్ లో కూడా ఉంది. నేను స్వయంగా చెప్పేది కాదు. ఎవరైనా ఒక సభ్యులు మాట్లాడిన తర్వాత మాట్లాడిన వెంటనే ఆ సభ్యులు పని అయిపోయినట్టుగా బయటికి వెళ్ళిపోవటం అది సభా మర్యాద సాంప్రదాయం కాదు అనేసి ఒక 10 నిమిషాలు ఆగి వెళ్ళవలసిందిగా చెప్తున్నా. మాట్లాడిన వెంటనే టక్కమని బయటికి వెళ్ళిపోతున్నారు. కాదు అంటే కొంచెం ఇంకొకటి, కొంతమంది సభ్యులు మరి బిజీగా ఉండటం వలన ఏంటో న్యూస్ పేపర్లు, వేరే పుస్తకాలు, నవళ్ళు ఇటువంటివి కూడా సభలో చదువుకుంటున్నట్టుగా ఉంది. అది కూడా అది సరైన సాంప్రదాయం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు 1 నిమిషంలోనే మాట్లాడి ఇప్పుడు సభ్యులకు ఒక చిన్న మనవి రూల్ బుక్ లో కూడా ఉంది. నేను స్వయంగా చెప్పేది కాదు. ఎవరైనా ఒక సభ్యులు మాట్లాడిన తర్వాత మాట్లాడిన వెంటనే ఆ సభ్యులు పని అయిపోయినట్టుగా బయటికి వెళ్ళిపోవటం అది సభా మర్యాద సాంప్రదాయం కాదు అనేసి ఒక 10 నిమిషాలు ఆగి వెళ్ళవలసిందిగా చెప్తున్నా. మాట్లాడిన వెంటనే టక్కమని బయటికి వెళ్ళిపోతున్నారు. కాదు అంటే కొంచెం ఇంకొకటి, కొంతమంది సభ్యులు మరి బిజీగా ఉండటం వలన ఏంటో న్యూస్ పేపర్లు, సభ్యులకు ఒక చిన్న మనవి రూల్ బుక్ లో కూడా ఉంది. నేను స్వయంగా చెప్పేది కాదు. ఎవరైనా ఒక సభ్యులు మాట్లాడిన తర్వాత మాట్లాడిన వెంటనే ఆ సభ్యులు పని అయిపోయినట్టుగా బయటికి వెళ్ళిపోవటం అది సభా మర్యాద సాంప్రదాయం కాదు అనేసి ఒక 10 నిమిషాలు ఆగి వెళ్ళవలసిందిగా చెప్తున్నా. మాట్లాడిన వెంటనే టక్కమని బయటికి వెళ్ళిపోతున్నారు. కాదు అంటే కొంచెం ఇంకొకటి, కొంతమంది సభ్యులు మరి బిజీగా ఉండటం వలన ఏంటో న్యూస్ పేపర్లు, వేరే పుస్తకాలు, నవళ్ళు ఇటువంటివి కూడా